హలో ఫ్రెండ్స్, చందు మొండేటి డైరెక్షన్లో యువ సామ్రాట్ నాగ చైతన్య మెయిన్ లీడ్గా నటించిన చిత్రం దండేల్. మరి ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే బాగానే ఉంది భయ్య. నాగ చైతన్య కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా చెప్పవచ్చు. కానీ ఓవరాల్గా నాకైతే యూనిక్గా అనిపించలేదు అనమాట. ఇక ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీలో ఉన్న మేజర్ నాకు మైనస్ అనిపించిన పాయింట్స్ అంటే భయ్య, శ్రీకాకుళం స్లాంగ్ అయితే వీళ్ళకైతే సెట్ అవ్వలేదు. ఎక్స్పెషల్లీ సాయి పల్లవి యొక్క యాక్టింగ్ అయితే చాలా రొటీన్గా అనిపించింది. ఆ యాసను కూడా ఆమె అయితే పట్టలేకపోయింది. నాగ చైతన్య యాక్టింగ్ అద్భుతంగానే ఉన్న డైలాగ్ డెలివరీలో తడబాట్లు శ్రీకాకుళం యాసలో అక్కడక్కడ కనిపించాయి. ఇక ఈ మూవీలోని లవ్ స్టోరీలో డ్రామా ఉంది కానీ ఎమోషన్ అయితే లేదు భయ్య. సాయి పల్లవి అండ్ నాగ చైతన్య కాంబినేషన్లో వచ్చిన సీన్లు కూడా మనకు చాలా రొటీన్గా అనిపిస్తూ ఉంటాయి. మరి ఈ మూవీ లవ్ స్టోరీ కాబట్టి ఒక కొత్త హీరోయిన్ పెట్టి ఉంటే ఒక ఉప్పిన సినిమా చూసినట్టు మనకైతే అనిపించి ఉండేదేమో. కానీ ఈ విధంగా సాయి పల్లవిని పెట్టడం వల్ల ఆమె స్టార్డమ్ ముందు ఈ క్యారెక్టర్ అయితే తేలిపోయింది అనమాట. ఇక ఈ విధంగా మన హీరోకి హీరోయిన్కి ఉన్న లవ్ ట్రాక్ నడుస్తున్నప్పుడే అతనైతే పాకిస్తాన్ ఆర్మీకి చిక్కుకుంటాడు. అప్పుడు పాకిస్తాన్తో ఏ విధంగా గొడవ పడ్డాడు, ఏ విధంగా వాళ్ళ నుండి తన యొక్క ఫ్రెండ్స్ని రక్షించుకున్నాడు, ఏ విధంగా తన లవర్ని కలుసుకున్నాడు అనే విధంగా ఈ మూవీ అయితే సాగుతుంది భయ్య. ఎక్కడా కూడా మనకి యూనిక్గా అనిపించదు, అలాగే సస్పెన్స్ కూడా బిల్డ్ అవ్వదు. ఇక మనవడు హీరో కాబట్టి నగ్గేస్తాడు, గెలిచేస్తాడు అనే విధంగానే అనిపిస్తుంది తప్ప నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఫీలింగ్ అయితే మనకైతే కలగదనమాట. ఇక ఓ పక్క లవ్ స్టోరీని చూపిస్తూనే ఇదే ఎమోషన్ మనకి ఎక్కట్లేదు అనుకుంటే, మరో పక్క దేశభక్తి అనే ఎమోషన్ ఎక్కిద్దామని మన చందు మొండేటి ట్రై చేశాడు భయ్య. ఆ పోర్షన్ కూడా వద్దురా బాబు, ఈ ఆర్టిఫిషియల్ దేశభక్తిని నేను ఎక్కించుకోవాలని రా బాబు, ఆపండి రోయ్ అనిపించింది భయ్య. అదన్నమాట మ్యాటర్. ఆ పాకిస్తాన్ను చూపించే విధానం కూడా, ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అందుకని ఈ మూవీ అయితే విజువల్గా బాగానే ఉంది కానీ డిఎస్పి మ్యూజిక్తో మనకైతే కనెక్ట్ అవ్వదు అనమాట. అందుకని ఈ మూవీకి అయితే నేనైతే 2.5 రేటింగ్ ఇస్తాను భయ్య, అవుట్ ఆఫ్ 5. మరి మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, మీరే ఎంత రేటింగ్ ఇస్తారో అనేది కింద కామెంట్ అయితే చేయండి.